వాహనమిత్ర నిబంధనలను సడలించాలని డిమాండ్ చేశారు నెల్లూరు నగరానికి చెందిన ఆటో కార్మిక సంఘం నాయకులు. ఈ నగర కమిటీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. గాంధీబొమ్మ కూడల నుంచి అంబేద్కర్ విగ్రహ కూడల వరకు వారు ర్యాలీ చేపట్టారు. వాహనమిత్ర పథకంలో కొన్ని మార్పులు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మాట్లాడుతూ ఎటువంటి షరతులు లేకుండా వాహనమిత్ర పథకాన్ని లైసెన్స్ ఉన్న ప్రతి ఆటో డ్రైవర్కు వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. ఈ చలానాల పేరుతో పక్కన పెట్టొద్దని కోరారు. కరెంటు బిల్లులు ఎక్కువగా వచ్చిన ఇంట్లో ఉద్యోగస్తులు ఉన్నారనే సాకుతో వాహనమిత్ర పథకాన్ని తొలగించడం సరికాదని వారు విజ్ఞప్తి చేశారు. 16 రకాల నిబంధనలు పెట్టడంతో అనేక మంది అర్హులు ఈ పథకానికి దూరమయ్యే అవకాశం ఉందని ఆవేదన చెందారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఎటువంటి షరతులు లేకుండా పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు నాగేశ్వరరావు, రవీంద్ర, కత్తి శ్రీనివాసులు, పలువురు ఆటో కార్మికులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వాహనమిత్ర పథకం ప్రకటిస్తూ రాష్ట్రంలో ఉండేటటువంటి ఆటో కార్మికులందరూ కూడా ముందుగానే దశరా చేసుకోమని చెప్పేసి ప్రకటన చేశారు. అనేక షరతులతో కూడినటువంటి వాహనమిత్ర పథకాన్ని అమలు చేశారు. ఈ రోజు ఉండేటటువంటి పరిస్థితుల్లో 300 యూనిట్లు కరెంటు బిల్లు గానీ వస్తే వాళ్ళకి వాహనమిత్ర వర్తించేటటువంటి పరిస్థితి లేదు. 1000 గజాలు ఉండేటటువంటి స్థలంలో ఇళ్లు కట్టుకొని ఉంటే వాహనమిత్ర వర్తించే పరిస్థితి లేదు. ఆ కుటుంబంలో గవర్నమెంట్ ఉద్యోగం ఉండకూడదు, లేకపోతే పెన్షన్ ఇచ్చేటటువంటి వృద్ధులు కానీ లేకుంటే రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగాలు కానీ ఉండకూడదు. వైట్ బోర్డు కలిగినటువంటి 4 చక్రాల వాహనం ఉండకూడదు. అనేకమైనటువంటి షరతులు, దాదాపు 16 షరతులు పెట్టి ఈరోజు వాహనమిత్ర పథకాన్ని ప్రకటించడం జరిగింది. మేము ఒకటే చెప్తున్నాం, లైసెన్స్ ఉండేటటువంటి ప్రతి ఆటో కార్మికుడి డ్రైవర్కి వాహనమిత్ర పథకాన్ని అమలు చేయండి, లేదంటే ఈ పోరాటం ఉధృతం చేస్తాం. మొత్తం ఉండేటటువంటి పరిస్థితుల్లో ఈ 16 షరతులు పెడితే దాదాపు 25% కూడా వచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఏమి దసరా ముందు చేసుకోవాలని చెప్పి మేము ఈ తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ ఈ అధికారులు కానీ మేము అడుగుతున్నాం. దసరా చేసుకోండి, వారం ముందే దసరా వచ్చింది. దాదాపు 16 షరతులు పెట్టి ఈరోజు వాహనమిత్ర పథకం అమలు చేయాలంటే ఇది దుర్మార్గమైనటువంటి చర్య. అందుకని ఏదైతే ఎటువంటి షరతులు లేకుండా లైసెన్స్ ఉండేటటువంటి ప్రతి డ్రైవర్కి వాహనమిత్ర పథకాన్ని అమలు చేయాలని చెప్పేసి సిఐటియుగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. నా పేరు బాబు, ఆటో నగర కార్యదర్శిని. మేము ఈ కూటమి ప్రభుత్వాన్ని అడిగేది ఒకటేను, ప్రతి డ్రైవర్కి లైసెన్స్ను బట్టి 15,000 ఇచ్చి ఉంటే బాగుంటుందని మేము అనుకున్నాము. కానీ ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత చిన్న చలానా 150 రూపాయల చలానా ఉన్నా కూడా చలానా ఉందని చెప్పి అనర్హులు కానీ లిస్టు సచివాలయంలో చెప్పడం జరిగింది. అలాగే ఈ చిన్న ఓటికి కూడా కారణాలు చూపిస్తూ అనర్హుల లిస్టు ప్రకటించడం జరిగింది. ఇది కాకుండా లైసెన్స్ ఉన్న ప్రతి ఆటో డ్రైవర్కి 15 రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. దీనికోసం మేము భారీగా ర్యాలీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. మా అందరి కోసం కూటమి ప్రభుత్వం గమనించి ప్రతి కార్మికుడికి, ఆటో కార్మికుడికి 15 రూపాయలు వర్తించాలా. అది కాకుండా మిగతా వైట్ బోర్డు ఉన్నా కూడా ఆ వైట్ బోర్డు ఉన్నదానికి కూడా ఎవరో పేరు మీద ఉన్నా కూడా మా మీద చూపిస్తున్నందువల్ల దానికి కూడా అర్హుల కింద చూపించి అనర్హులని చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ కాకుండా ప్రతి ఒక్కరికి 15,000 రావాలని మేము కోరుకుంటున్నాం.